హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి. ఈ బ్లాగ్ వచ్చేసి ఒక 2 డేస్ 3 డేస్ అయిందండి తీసి కూడా, కానీ అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే మా ఆంటీ కూతురు అయితే కూర్చొని మా ఆంటీ జడ వేస్తుందన్నమాట. మా పాపకైతే చెల్లెలకైతే ఇంకా వీడియో అయితే తీసాను ఇద్దరిని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే బెండకాయ కర్రీ లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం మా పాపకి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. వైట్ రైసు. బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మాకైతే, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే టీ అయితే తాగాము. ఇంకా రైస్ పెట్టేశాను ఒక పక్క. సో ఇంకా పాపనైతే స్కూల్కి పంపించాలన్నమాట. మా పాప అయితే ఇంకా లెగవలేదండి, ఇంకా లేపేసి రెడీ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ మా ఆంటీ అయితే జడేస్తుంది అనమాట మా చెల్లికైతే. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేమైతే మధ్యాహ్నం తీసానండి, పడుకొని ఉన్నామన్నమాట. చేసేసి పనుకున్నామన్నమాట. ఇంకా కొంచెం పనుకొని లేచిన తర్వాత ఇంకా పలావు చికెన్ కర్రీ అయితే చేశానండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిందనమాట. ఇంకా పలావ్ చేయాలి. పలావ్ కూడా ఉడుకుతుంది ఒక పక్క. ఇదైతే కేజీ చికెన్ అండి. ఇంకా కొంచెం గ్రేవీ లాగే పెట్టేశాను, ఎందుకంటే గ్రేవీ అయితేనే బాగుంటుంది కదని చెప్పేసి గ్రేవీ లాగే పెట్టేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ కర్రీ అయితే. ఒకసారి మీకు కూడా షేర్ చేస్తానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. పలావ్ చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పలావు చికెన్ రెడీ అయిన తర్వాత వీడియో తీసానండి, మిస్ అయిపోయింది వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఎట్లా ఏదో తెలియట్లేదు అనమాట. సో ఇంకా పలావు చికెన్ అయితే దగ్గర పడిపోయింది అనమాట. యమ్మీగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. నా స్టైల్లో నేను పలావ్ ఎలా చేస్తానో నెక్స్ట్ టైం చూపిస్తాను మీ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మేమైతే రెడీ అయిన తర్వాత ప్లేట్లో వేసేటప్పుడు కూడా తీసాను వీడియో, కానీ అది క్లిప్ మిస్ అయిందండి, ఎందుకో తెలియట్లేదు అసలు. ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయింది చూడండి, యమ్మీగా. పైన మనకి నూనె తేలుతుంటే ఇంకా చికెన్ కర్రీ రెడీ అయినట్టేనండి. సో సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే. ఇంకా పలావ్ అయితే రెడీ అవుతుంది ఒక పక్క చూడండి. ఇంకా చాలా సింపుల్గా చేసేసాను అనమాట. చాలా బాగుంది పలావ్ అయితే. ఇంకా మా ఆంటీ పిల్లలు అయితే చాలా బాగుంది అక్క అని చెప్పారనమాట. సూపర్గా ఉంది అని చెప్పేశారు. నేనైతే 2 కేజీలు ఒక 2 కేజీలు అయితే చేశానండి రైస్, అలాగే 1.5 కేజీ చికెన్ అనమాట. ఇంకా క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా, క్లిప్ మిస్ అయిందండి. మేము తినేటప్పుడు కూడా తీసాము వీడియో, కానీ అది క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదైతే. ఇంకా మా పాప కోసం అయితే క్యారేజ్ పెట్టాలి కదా, సో మార్నింగ్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ముందుగా కుక్కర్లో ఉడకబెడతానండి, తర్వాత తాలింపు పెడతాను అనమాట. కొంచెం మెత్తగా ఉడికిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను. ఉప్పు వేసేసుకొని, పసుపు వేసుకొని, కొన్ని వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట మంచిగా. ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. మనకి 2 విజిల్స్ వస్తేనే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా కర్రీ కోసం అయితే టమాటాలు, ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా అది ఫుల్ వీడియో కూడా తీయలేకపోయాను. ఇంకా పాపరైతే స్కూల్కి పంపించిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము ఎస్మార్ట్కి అయితే వెళ్ళామండి. పిల్లల కోసమే వెళ్ళాము స్నాక్స్ తీసుకోవడానికి. మా పిల్లలు అయితే తీసుకున్నారు స్నాక్స్ అయితే.
అయ్యా సింగిల్ లేదా సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఒక్క పీస్ లేదు. నామా ఓ సెకండ్ ఆద్విక ఆరాధ్య आराध्य क्या से ఇంకా హెస్ మార్ట్కి అయితే వెళ్ళి వచ్చేసామండి. ఇంకా స్నాక్స్ కోసమే వెళ్ళామన్నమాట, పిల్లల స్నాక్స్ కోసమే. ఇంకోళ్ళకి ఇష్టమైన బిస్కెట్లు అయితే తెచ్చుకున్నారు, పాలల్లో వేసుకొని తింటారనమాట బిస్కెట్లు అయితే. ఇంకా 2 హ్యాండ్ వాష్లు అలాగే లేస్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము. ఇంక మేమైతే సంతూర్ ఫేస్ వాష్ అయితే వాడతామన్నమాట, హ్యాండ్ వాష్. ఇంకా కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాం అంతేనండి, ఎక్కువేం తెచ్చుకోలేదు, తక్కువే. మొన్న తెచ్చుకున్నాం అనమాట, అందుకని ఇంకెక్కువేం తేలేదన్నమాట. సో ఈ వ్లాగ్ ఎలా ఉన్నది, నచ్చిందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ రూపంలో, ఓకేనా. ఇంకా ఈ హ్యాండ్ వాష్ బై 1 గెట్ 1 ఫ్రీ అన్నమాట. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి అన్నారు, అందుకని ఇది తీసుకున్నాము. 2 లీటర్ల ప్యాక్ అయితే వచ్చేది. ఇంకా మిల్క్ బిస్కెట్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏంటంటే పాలల్లో అద్దుకొని తింటారనమాట. ఇది హాల్ అవుట్ అండి, ఎక్కువ ఏం యూస్ చేయములేండి. ఎప్పుడో ఒకసారి దోమలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో పెడతాము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఏం యూస్ చేయము, ఎప్పుడో ఒకసారి అయితే పెడతామన్నమాట. ఇంకా మా చిన్న పాప చూడండి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే తిందామని చెప్పేసి చూస్తూ ఉంది. ఇక్కడైతే లేస్ ప్యాకెట్ అయితే తింటున్నారు. పిల్లలు ఎంత చెప్పినా వినరండి, ఇట్లాంటివన్నీ తెచ్చుకొని తింటారనమాట. ఏం చేస్తాము, ఇంకా చాలా రోజులు అయింది కదా వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా మా చిన్న బాబు కూడా చూడండి ఎలా చూస్తున్నాడు, నాకే పెట్టరా అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట. ఇంక వీళ్ళిద్దరు అయితే తినేస్తున్నారు. ఇంకా బిల్ అయితే 500 ఎంత అయిందండి, 400 ఎంత అయింది చూడలేదు సరిగ్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్.